హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనాక్షి డిజైన్స్. ప్లెయిన్ శారీని ఒక డిజైనర్ శారీ లాగా నేను ఎలా డిజైన్ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ శారీ ఇలా డిజైన్ చేసుకోవడానికి రీజన్ ఏంటని మీకు తెలుస్తుంది. ఇది నా ఓన్గా డిజైన్ చేసుకున్నానండి. అప్పటికప్పటికి ఆలోచించి చేసుకున్న శారీ అండి ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇది మీషోలో నేను పర్చేస్ చేసుకున్నానండి. నాకు ప్లెయిన్ శారీ 800 రూపీస్కి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న బటర్ఫ్లై షేప్ ఇచ్చిన ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. దానికి చుట్టూ ఒక పెయింటింగ్ లాగా ఇచ్చాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక బటర్ఫ్లై షేప్ ఇచ్చాను. దానికి కూడా చిన్న పెయింటింగ్ ఇచ్చానండి. దీని తర్వాత ఈ కోడికల్ని ఫ్రంట్ సైడ్ మాత్రమే, అంటే కొద్ది వరకు మాత్రమే నేను డిజైన్ చేసుకున్నానండి. ఈ కోడికల్ని ఫ్రంట్ సైడ్ మాత్రమే కనపడేలాగా డిజైన్ చేసుకున్నాను. ఇవి నీట్గా ఫినిషింగ్ బాగుండడం వల్ల డిజైనర్ శారీలా కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందరు అడిగారు. ఈ బ్లౌజ్ వచ్చి నేను హ్యాండ్స్కి ఇచ్చిన డిజైన్ శారీకే వచ్చిందండి. ఇక్కడ బ్యాక్ నెక్, హై నెక్ ఇచ్చి నేను చిన్న బటర్ఫ్లై షేప్ ఇచ్చి ఫ్యాబ్రిక్తో చిన్న పెయింటింగ్ చేసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చి నేను చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశానండి. ఎలిగెంట్గా కనపడడానికి చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను. ఇది ఎందుకు ఇలా డిజైన్ చేసుకోవాల్సి వచ్చిందంటే, మా పాప ఫ్రాక్ అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఈ క్లాత్ని. ఇది మా పాపకి ఫ్రాక్ని ఓన్గా డిజైన్ చేశానండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇది నా బ్లౌజ్లోని మిగిలిపోయిన క్లాత్ అండి. ఇది వచ్చి కోడికలతో హ్యాండ్స్ని డిజైన్ చేశాను పాపకి. ఇంకోటి బో కూడా రెడీ చేశానండి తలకి. దానికి కూడా కోడికలు వచ్చాయి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ పిక్ కూడా నేను ఇక్కడ చూపించానండి, చూడొచ్చు. ఈ పాప ఫ్రాకు నా శారీ ఒకేలాగా కనిపించాలని ఇలా డిజైన్ చేసుకున్నానండి ఓన్గా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రియేటివ్ డిజైన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.